మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదర సహోదరులందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వచనము వరకు. శరీర కార్యములు స్పష్టమైయున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మన దైనందిన జీవితంలో శరీరముతో మనం అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం. ఉదయాన్నే లేచినప్పటి నుండి మొదలుకొని పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని మనం చేస్తూనే ఉంటాము. అయితే మనం చేసే మన దైనందిన కార్యక్రమాలు శరీర కార్యములు కాదు, కానీ దేవుడు మనకిచ్చిన ఈ శరీరముతో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అది శరీర కార్యములని చెప్పబడుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని ఇక్కడ వ్రాసి ఉండట చూస్తాము. మన దేహము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనకు నివాస యోగ్యంగా మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే స్వార్థపూరితమైనటువంటి స్వభావం కలిగిన మనుషులమైన మనము మన శరీరేచ్ఛలను అనుసరించి దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా ఉన్నాము. మన శరీరంలో ఉన్న భాగాలు అంటే కళ్ళు, హృదయము, కాలేయము, కిడ్నీలు, ఇంకా చాలా అవయవాలు ఉంటాయి కదా మన దేహంలో. ఒకవేళ ఏదైనా ఇంజురీ జరిగి దాన్ని మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి, హాస్పిటల్లో నూతనంగా అవయవాల మార్పిడి జరగాలి అంటే ఆ అవయవాల ఖరీదు కొన్ని లక్షల్లో ఉంటుంది. మనము రోజు పీల్చే గాలి అంటే ఆక్సిజన్ కూడా మన ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో మనకు అమర్చినప్పుడు దాని ఖరీదు కూడా ప్రతి రోజుకి కొన్ని లక్షల్లో ఉంటుంది. అయితే దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనకు గాలిని, నీటిని, వెలుతురును మరియు మన దేహంలో అన్ని రకాలుగా ఆరోగ్యంతో ఉన్నటువంటి అవయవాలను ఇచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా అయితే 3 పూటలా తింటూ పోషించుకుంటూ ఆరోగ్యంగా కాపాడుకుంటున్నామో అదేవిధంగా మన దేహము శరీర కార్యాలకు, శరీర ఇచ్చలకు లోబడిపోకుండా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో ఆత్మ ఫలాలను కలిగి ఉండే విధంగా జీవించాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. చాలామంది తమ దేహాలను అందంగా ఉంచుకోవడానికి అనేక రకాలుగా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ శరీరానికి ఎన్నో మెరుగులు దిద్దుకుంటూ లోకానుసారంగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మకు ఆలయంగా ఇవ్వబడిన మన దేహాన్ని దురాత్మలకు అప్పగించి పాడు చేసే వారముగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని రాసి ఉన్నాడు. తమ దేహాలను సాతానుకు అప్పగించి శరీర కార్యాలన్నీ చేస్తూ మళ్ళీ ఆ శరీరానికి అనారోగ్యం వస్తే విసుగ్గా దేవుని దగ్గరికి వచ్చి ఆరోగ్యం దయచేయి ప్రభువా అని ప్రార్థిస్తారు. ఒకవేళ దేవుడు ప్రేమించి ఆరోగ్యాన్ని ఇస్తే మళ్ళీ అదే శరీరాన్ని లోకానికి అప్పచెప్పేస్తారు. చనిపోయే వరకు ఈ శరీరాన్ని డబ్బు సంపాదించడానికే మరియు సుఖభోగాలకే ఉపయోగిస్తున్నారు. అంతేకాని దేవుడిచ్చిన ఈ శరీరముతో దేవుని మహిమకరమైన పరిచర్య చేయాలని, ఆయన పనిలో ముందుకు సాగాలని ఆశపడేవారు చాలా తక్కువగా ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని వ్రాయబడి ఉండట చూస్తాం. మన శరీరాన్ని ఈ లోకానికి సమర్పించి రోగాలు తెచ్చుకొని బాధపడడం కంటే సజీవ యాగంగా దేవుని కోసం సమర్పించుకుంటే దేవుని నామానికి మహిమ కలగడమే కాకుండా మనము కూడా శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను, ఆర్థికంగాను ఫలిస్తూ అనేకులకు దీవెనకరమైన జీవితాలు జీవించగలుగుతాము. ఈ శరీరముతో దేవుని పని చేయటానికి సిద్ధపడదామా? ప్రార్థన.
ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నీవు మాకిచ్చిన ఈ దేహంతో నీ నామాన్ని మహిమపరిచే విధంగా, నిన్ను కలిగి జీవించే విధంగా, నీ పని చేసి నీ నామానికి మహిమ కలిగించే భాగ్యమును నాకు, మాకు, మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.